వాడు వస్తున్నాడంట్రా. కాసేపట్లో వచ్చేస్తున్నారు. ఈ రోజు నీ సమస్య తీరిపోతుంది. ఇప్పుడు వాడు వచ్చాక రామలక్ష్మి వాడు ఇద్దరు ఎదురు పడ్డారంటే నా సమస్య తీరడం కాదు, కొత్త సమస్య మొదలవుతుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకుని కాకుండా చేస్తావా? నిన్ను రాక్షసి! ఏం చేసావే వాడిని? కష్టపడి నేను వాడు మనసు మారిస్తే ఇంతలోనే వాడు మనసు మార్చేస్తావా? మనుషుల్ని మారుస్తున్నావంటే గొంతులు కూడా మారుస్తున్నావేంటే? నిన్ను చావే! చావు! పార్వతి, నువ్వా? నేనే. రోడ్లో కారం దంచినట్టు దంచి ఇప్పుడు నువ్వా అంటున్నావా? పార్వతి, నా కంటికి నువ్వు ఆద్యలాగా కనిపించావు, అందుకని. నిజం చెప్పొదినా, మన మధ్య పాత కక్షలేం లేవు కదా. ఈ సాకుతో ఆ కక్షలేవి తీర్చుకోలేదు కదా. అయ్యో పార్వతి, మన మధ్య ఏముంటాయి పార్వతి? అమ్మో అమ్మా, ఆద్య మీద నీకింత కోపం ఉందని నాకెప్పుడు అర్థమైంది. అబ్బబ్బా, ఒళ్ళంతా హోనమైపోయింది వదినా. అసలు నా కొడుకు నది ఏం మాయ చేసిందో ఏంటో. వద్దదినా, మళ్ళీ ఆ మాట అనుకో. అయ్యో, నాలో నీకు మళ్ళీ ఆ ఆద్య కనిపిస్తుంది. అబ్బా, నా బాధ నాదిలే పార్వతి. అసలు ఏమైంది నా కొడుక్కి? నేను చెప్తాను. చారు, నువ్వు కాస్త దూరంగా ఉండు. అసలే వదినకి అందరిలో ఆద్య కనిపిస్తుంది. ప్రతిసారి కనిపిస్తుందా పార్వతి? నువ్విట్రా. చారు, నువ్వేదో చెప్తానన్నావుగా, చెప్పు. భావని ఏం మాయ చేసిందో నాకు బాగా తెలుసు. ఎలా? నేనే చూశాను కాబట్టి. ఏం చూసావే? ఏం చేసింది అది? ముద్ద ముద్ద. అనుకున్నానే, నేను అనుకున్నాను. అది ఇలాంటి మంత్రం ఏదో వేస్తుందని అనుకున్నాను. ఆ ముద్దు కూడా ఎక్కడ పెట్టిందో తెలుసా? పెద్దోళ్ళ మీద. లిప్ టు లిప్ కిస్. ఏంటి? అది నా కొడుకు పెదాల మీద. అంత దూరం వచ్చిందా అది?
ఇంకా దాన్ని క్షమించను. ఇప్పుడు చూడు దాన్ని ఏం చేస్తాను. వద్దదినా, వద్దు. మనం ఆద్యని ఏం చేయాలనుకున్నా అది మనకే రివర్స్ అవుతుంది. నువ్వేదైనా చెయ్యాలని అనుకోకు. నన్ను ఆపక పార్వతి. నా కొడుక్కి ముద్దు పెడుతుందా అది? దానికెంత ధైర్యం? వద్దదినా, మన ఆవేశం మనకే అనర్థం. లేదు పార్వతి, దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. వదినా, వదినా. ఏ చారు, ఆ ఆద్య ఆకాశం లాంటిది. దాని మీద ఏం వెయ్యాలని చూసినా అది మన మీదే పడుతుంది. ఆపవి మీ అత్తయ్య. అత్తయ్య ఆగు. అట్ల కాడెందుకత్తా? అయ్యయ్యో, ఆద్యనేదో చేస్తానని అట్లకాడ కాలుస్తున్నావేంటోదినా? ఆద్య మీద కోపం అట్ల కాడ మీద చూపిస్తుందేమో. నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. నీ అత్త అంత చేతకానిదనుకున్నావా? నా కొడుక్కి ముద్దు పెడుతుందా? దీంతో దాని మూతి మీద వాత పెడతాను. వాత? అయ్యయ్యో, దానికి పెట్టాలనుకుని మనం పెట్టుకున్న వాతలు చాలవా? పార్వతి, ఈ రోజు దాని మూతి మీద వాత పెట్టకపోతే నేను రఘురాం చెల్లెల్నే కాదు. అయ్యో, నా కన్ను అదురుతుంది చారు. దానికి పెట్టబోయే ఆ వాత ఎవరి మీద పడుతుందో. నా వల్ల కాదు, నేను పోతా. పార్వతి, ఎక్కడికి నువ్వు పోయేది? అట్లకాడ కాలాలి, దాని మూతి మీద వాతలు తేలాలి, అది మీరు చూడాలి. వద్దొదినా, నా మాట విను. ఇదిగో నా కన్ను కూడా ఆదురుతుంది. పార్వతి, అట్టొచ్చావే అనుకో, ముందు నీకు పెడతాను వాత. ఇదిగో చారు, నాకేదో అనుమానంగా ఉంది. మీ అత్తకి అట్లకాడికి ఆమడ దూరంలో ఉండడం మనిద్దరికి చాలా మంచిది. జానకి, ఆద్యకి ఎలా ఉంది? బాగానే ఉందండి, జ్వరం తగ్గిపోయింది. ఏమా ఆద్య, ఎలా ఉంది? బాగుంది పెదనాన్న. జ్వరం ఇంతలోనే తగ్గిపోయిందంటే ఏవో మంచి మందులే నీకు ఇచ్చినట్టున్నారు. అవును మామయ్య, ఇచ్చాను మామయ్య. సరేమ్మా, జాగ్రత్త. సీను, నువ్వెవడమేంట్రా? అదే నాన్న, డాక్టర్ చెప్పినవి నేను తీసిచ్చాను. మరి ఆ మందులని తీసుకొచ్చావా? లేదు నాన్న, రేపు కూడా తీసుకురమ్మన్నారు. అయితే రేపు కూడా తీసుకురామన్నారా? దేనికిరా, తగ్గిపోయిందన్నారు కదా. ఈ రోజు తగ్గింది, మళ్ళీ రేపు ఉదయానికి రావచ్చంట. మళ్ళీ రేపు ఉదయం? అంటే టైఫాయిడ్ లాగా ఇదొక రకం జ్వరం అన్నమాట. రోజు ఉదయాన్నే వస్తుందని ఓ వారం తీసుకురమ్మన్నారు. కానీ ఆ మందు మాత్రం భలే పనిచేసింది నాన్న. ఇలా ఇవ్వగానే అలా తగ్గిపోయింది. ఏమాద్యా? అవును అవును మామయ్య, అవును.
అదేంట్రా ఇందాక అది పెద్ద జ్వరం కాదు తగ్గిపోయిందన్నావు కదా. ఈ రోజు తగ్గిపోయింది అన్నాను కానీ రేపు వస్తుందని చెప్పడం మర్చిపోయాను. రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి ఆ మందు ఖచ్చితంగా ఇవ్వాలంట. మరి ఆ మంది ఇంటికే తీసుకురావచ్చు కదరా? ఆ, లేదు నాన్న, అది బయట ఇవ్వాలంట. బయటిచ్చే మందా? బయటిచ్చే మందు, ఇంట్లో ఇచ్చే మందు అని ఇన్ని రకాలు ఉంటాయా? ఆ, అంటే ఇది కొత్తగా కనిపెట్టిన మందు, అలాగే వాడాలంట. అలాగే వాడాలా? ఆ, ఆ? ఆ, అంతే. ఉహుం. ఉమ్. 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 ఓ, ఓ, శ్రీను ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు మామయ్య. అలాగే వాడాలా? అలాగే. ఆ. ఉహుం. ఉమ్. చూసారా, వాడు చెప్పటం అది నవ్వటం. బావ మందని చెప్తుంది ఆ ముద్దు గురించే. తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు ఈ సాకుతో ముద్దులు పెట్టుకుందామనా? దాని మూతి కాలాల్సిందే. ఏమో అనుకున్నాను గాని సేనుని బానే మార్చింది వదినా. దాన్ని వదలను పార్వతి, వదలను. దాని మూతి కాలిపోవాలి. అట్ల కాడివవే. పద్మ! అయ్యో చెప్పానా, నేను చెప్పానా దాన్నేం చెయ్యాలన్నా మనకే అవుతుందని. విన్నావా వదినా? అట్ల కాడు ఎలా ఇవ్వాలో కూడా తెలీదా నీకు? అరిచేయనుకున్నావా, అరిసనుకున్నావా? పద్మ! పద్మ పద్మ! పద్మ ఏమైంది? పొయ్యి మీద రావాల్సిన పొగ నీ చెయ్యి మీద వస్తుందండి. చెయ్యి కాలింది మావయ్య. ఆ? పొయ్యి అక్కడుంది, చెయ్యి ఎక్కడుంది? ఎలా కాలిందమ్మా? పొయ్యి మీద అట్ల కాడ చెయ్యి మీద పడింది. అట్ల కాడకి పెనంతో కదా పని. మా ఆవిడ చేత్తో ఏం పని? చెయ్యి కాలి అదేడుస్తుంటే మధ్యలో నువ్వేంటి? అత్తయ్య గారు, అది ఎలా కాలింది, ఎందుకు కాలింది నాకు తెలియాలి కదా. అబ్బో! అబ్బో! ఇలా కాలింది. ఇప్పుడు అర్థమైందా ఎలా కాలిందో? ముందది పొయ్యి మీద కాలింది. పొయ్యి మీద ఎందుకు కాలింది అది చెప్పు. అయినా దోసులతో పని పొద్దున కదా, ఇప్పుడు ఎందుకు? అబ్బా! నాకు ఏదో అనుమానంగా ఉంది. అయినా అందరూ అక్కడుంటే మీ దుష్టత్రయం మాత్రం ఎక్కడెందుకుంది నాకు తెలియాలి. అబ్బో! అబ్బబ్బబ్బబ్బా, ప్రశ్నలతోనే దాని ప్రాణాలు తీసేలా ఉన్నావు. అమ్మా, చెయ్యి కాలి నేను ఏడుస్తుంటే ఆసుపత్రికి పోదాం అనుకుంటా ఆరాలు తీస్తున్నారు. ఆరాలు ఏది నీ చేయి చూడండి. నా చేయి కంటే నీ చేయి గట్టి కాలింది. అబ్బబ్బబ్బా, ఆ వాత భూమధ్య రేఖ ఎంత చక్కగా పడింది. వెంకట్రావు, ఏంటది? అత్తయ్య గారు, ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా. అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళవయ్యా. ఓ సరే అత్తయ్య గారు, మీరే పద్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆ? అదేంటి, ఆదికి జ్వరం అంటే మాత్రం కాబోయే మొగుడు తీసుకెళ్ళాలని కబుర్లు చెప్పారు. నా చెయ్యి కాలితే మాత్రం మా అమ్మ తీసుకెళ్ళాలా? ఓ, ఇది కూడా లాజిక్కే. సరే పద. అయ్యయ్యో,
ఎంతకాలం నా కోడల గురించి చెప్తుంటే మీరు నమ్మలేదు కదా? ఇప్పటికైనా అర్థమైందా? అమ్మా, రామలక్ష్మి వచ్చిన దగ్గర నుంచి నిలబెట్టే మాట్లాడిస్తున్నారు. నా గదిలోకి తీసుకెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళి గది చూసి కాసేపు రెస్ట్ తీసుకో. చూసారా మన దిష్టి తగులుతుందని ఆ అమ్మ కొడుకులు ఇద్దరు ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. అలా అనుకుంటే అసలు చూపించేదాన్నే కాదన్నయ్య, పెళ్లిలోనే చూపించేదాన్ని. ఏదో తమాష్ కన్నాలేమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదండి. ఏంటమ్మా ఇబ్బంది పడుతున్నావు? మనిల్లే కదా, వెళ్ళు. రా రామలక్ష్మి, నీకు తోడుగా నేనున్నాను కదా. వెళ్ళమ్మా. ఆంటీ అంతగా చెప్తున్నారు కదా, పద రామలక్ష్మి. నువ్వెందుకు ఛాయా? మా వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. లేదు, నువ్వు కూడా రా ఛాయా. తను ఉంటుందిలే ఇక్కడ. నువ్వు రెస్ట్ తీసుకో పదా. తను నాతో రానివ్వండి. సర్లేరా, కొత్త కదా, తన స్నేహితురాలు తోడుంటే తనకి బాగుంటుంది. ఒంటరిగా ఉంటుంది కదా, కాసేపు కాబోయే శ్రీమతితో రొమాన్స్ చేద్దాం అనుకుంటే మా అమ్మ కూడా నాకు అడ్డుపడుతోంది. తీసుకెళ్ళమ్మా. పదవి. వదినా, ఇప్పుడు మీ అందరికీ సంతోషమే కదా? చాలా సంతోషంగా ఉంది వదినా. ఆ చదువేదో అవగానే త్వరగా పెళ్లి చేసేయి. చదువు అడ్డం రాకపోతే ఈ పాటికి నా ఇంటి కోడలు అయ్యుండేది. ఏదో తన ఇష్టం కాదని లేక ఆగిపోయాం. నువ్వు నా భార్యగా వచ్చేసరికి ఈ మంచం పరుపు అన్నీ మార్చేస్తాను. కొత్త ఇంటికి వచ్చినట్టు కాదు, కొత్త లోకానికి వచ్చినట్టు ఉండాలి కదా. ఈ ఇంట్లో ఈ గది చాలా ప్రత్యేకమైనది. నాకు నచ్చినట్టు కట్టించుకున్నాను. ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే ఈ గది వైపు ఎవ్వరూ రాకుండా కట్టించాను. అంటే రాబోయే రోజుల్లో ఇది మన ఏకాంత గది అన్నమాట. నీకు నచ్చిందా? నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అవునా? అయితే పడుకో. నేను ఇలా కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాను. మనం మాట్లాడుకోవటం ఇప్పటి నుంచి అలవాటు కావాలి కదా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇతనేంటి? అనవసరంగా కాలేజ్ మానేశాను. కాలేజ్కి వెళ్ళుంటే ఇక్కడికి వచ్చే బాధ తప్పేది. ఛా! అయ్యో, ప్రశాంత్, ప్రశాంత్, ప్రశాంత్ ఇలారా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. వీడంటే నాకు ఇలా తగులుకున్నాడు. రామా, కూల్గా ఉండు. ఏంటమ్మా, వాడొచ్చాడా? ఇంకా రాలేదురా, వచ్చేస్తాడు. కానీ బంధువులందరూ వచ్చారు కదా, మీ నాన్న స్వీట్స్ తీసుకురావడం మర్చిపోయారు. నువ్వు వెళ్ళి తీసుకురారా. వాడొస్తే నేను చెప్పిన విషయం అబద్ధమా నిజమా తెలుస్తుందనుకుంటే నన్ను బయటికి వెళ్ళమంటావేంటి? వాడొచ్చాక నువ్వన్నట్టే
ఆ అమ్మాయికి వాడికి మధ్య ఏదైనా ఉందా లేదా అన్నది నేను తెలుస్తాను కదా. నువ్వుంటే ఏంటి, నేనుంటే ఏంటి? నువ్వు వెళ్ళిరారా. అమ్మా, వాడు తనని ట్రాప్ చేస్తున్నాడని నాకు తెలుసమ్మా. అది ఎంతవరకు నిజమో ఈ పూట తేలిపోతుంది. నువ్వు వెళ్ళిరారా, భోజనాలకు టైం అవుతుంది. వెళ్ళు, వెళ్ళిరా.